ఒకవేళ నా జీవితాన్ని నేను చూసుకుంటే నేను కూడా పుట్టి క్రైస్తవుడిని. 17 సంవత్సరాల వరకు మేము సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, యవనస్తులు మీటింగ్కి వెళ్ళేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం, సింగర్ని చర్చిలో కూడా. అయినప్పటికీ మారు మనసు లేదు. 96 మీరు బహుశా ఈ పేరు వినగానే మన ఆంధ్ర వాళ్ళందరికీ ఒకలాంటి భయం, నాకు కూడా ఆ కాలంలో భయం ఉండేది. 96లో మా మదర్, 95లో మా మదర్ చనిపోయారు. నాన్నగారు అప్పుడే సేవలోకి వచ్చారు. నాన్నగారి దగ్గర బడికి ఎందుకు ఉండాలి, అదంతా ఏజెన్సీ ఏరియా అని పెద్దాపురంలో అన్నయ్య జాబ్ చేసేవాడు. అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చినప్పుడు ఈయు అనే మాట మీరు చాలామంది విని ఉంటారు, ఎవాంజలికల్ యూనియన్ని. ఎడ్వర్డ్ విలియం గారిని కూడా చాలామంది విని ఉండొచ్చు. ఆయన చిన్న క్యాసెట్లో ఆయన వాక్యం ఉండేది. ఆ సాక్ష్యం వింటూ నేను వినాలి ఏడవాలి, నేను వినాలి ఏడవాలి. ఈ లోపల ఒక అన్న జాన్ విలియమ్స్ అని నా మెంటర్, తమ్ముడు నువ్వు మారు మనసు పొందావా అన్నాడు. ఇదేంటి మేము బాప్టిస్ట్ క్రైస్తవులం కదా, పుట్టికి క్రైస్తవులం కదా, మాకు అన్నీ తెలుసు కదా, వాక్యాలు తెలుసు, కంటద వాక్యాలు ఉదరగొట్టేసేవాళ్ళు. మన క్రిస్మస్కి ముందు పెట్టేవారు కదండి, పోటీలు పెట్టి 100 కంటద వాక్యాలు చెప్తే వాళ్ళకి బహుమతి. ఇవన్నిట్లో మేము పార్టిసిపేట్ చేసి ఈయనదో కొత్త బాగా చెప్తుండే మళ్ళీ మారు మనసు అంటున్నాడు. కొంచెం అన్నయ్యను తప్పించుకుని తిరిగేటవాడు. నేను ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు. సేమ్ ఇందాక అన్నారు కదా, బ్యాచులర్ రవి గారు ఎలాగైతే ఉన్నారో బ్యాచులర్స్ మేము 4 ఆ రూమ్లో ఉండేవాళ్ళం. అందులో ఒక ఆయన జాన్ విలియమ్స్. తమ్ముడు మారు మనసు పొందావా, కొంతమంది ఓకే సరే అన్నా, లేదన్నా కానీ తెలియదన్నా అన్నప్పుడు ఆయన వెంటబడి 96 మేలో వాళ్ళు ఒక రిట్రీట్ పెట్టారు. ఆ రిట్రీట్లో ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను పట్టుకున్న తర్వాత అంతవరకు హృదయంలో ఒకలాంటి భయం ఉండేది, ఒకలాంటి బాధ ఉండేది. ఒకవేళ నేను చనిపోతే ఎక్కడ పోతాను. అంత మాత్రమే కాదు, ఈ విషయాన్ని కూడా మీకు నేను చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. పిహెచ్లో పనిచేస్తూ నేను అప్పుడు బ్యాచులర్ని వంట చేసుకుంటా ఉన్నాను. ఐ థింక్ ఆ రోజు శనివారం శుక్రవారం పొద్దున్నే. ఏంటి ప్రభువా నేను ఎలా వంట చేసుకోవాలి, మా బంధువులందరూ అక్కడ ఉన్నారు, నేను అప్పుడు ఒంటరిగా ఉండాలా, చచ్చిపోతే బాగుండు కదా. అంటే ఎప్పుడైతే దేవునిలో సరిగా లేమో చావు గురించి సాతాను మనకు గుర్తు చేస్తూ ఉంటాడు, లేదా భయాన్ని మనలోనికి తీసుకొని వస్తాడు. ఎప్పుడంటే ఇది నిజమైన మారు మనసు లేకపోతే. అదే రోజు సాయంత్రం మేము ఆఫీస్లో పాస్టర్స్ వస్తే, బహుశా స్టాన్లీ గారికి తెలిసి ఉంటుంది, ఆ పాస్టర్లు వచ్చి కూర్చొని వెయిటింగ్ చేసే టైంలో చదవడానికి బుక్స్ పెడతారు అక్కడ పోసుకున్నారు. సాయంత్రం డోర్ వేస్తున్నా 5:30, 6 గంటలకు దేవుని ఆత్మ నన్ను చాలా ప్రేరేపిస్తుంది, ఆ బుక్ తీయండి. ఎవరు లేరు, చుట్టూ చూస్తే ఎవరు మాట్లాడుతున్నారు. సరే డోరు తీసి మళ్ళీ ఎవరో నాతో మనస్సాక్షి మనకు గద్దిస్తుంది కదా, పరిశుద్ధాత్మ అనేది ఆ టైంలో నేను, ఎందుకంటే కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నానని నేను గుర్తించలేకపోయాను. వెంటనే బుక్ తీసుకున్నాను. ఇంటికి వెళ్ళి చదివిన తర్వాత దేవుడు నాతో మాట్లాడతాను. నిన్ను సృష్టించింది చంపడానికి కాదు, నీవు బ్రతికి అనేక మందిని బ్రతికించాలి, నీవు జీవించి క్రీస్తు జీవం గురించి అనేక మందికి బోధించాలి. ఇదే మాట అంటున్నాడు ఇక్కడ. ఆయన కూడా ఈ మాట చెప్పలేకి వారి హృదయంలో నొచ్చుకొని, అయ్యా మేము ఏం చేయాలి, ఏం చేయాలండి, ఏం చేయాలని అడిగినప్పుడు నేనేమంటానంటే, ఈ ఏదైతే సంఖ్యాకాండం మనం 6:12లో చదివామో, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. క్రైస్తవుడు అయిన నీ హృదయంలో బలిపీఠం వెలగాలంటే, బలిపీఠం మండుతూ ఉండాలంటే, బలిపీఠం ఆరిపోకుండా ఉండాలంటే, అది నిత్యము వెలుగుతూ ఉండాలంటే, ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, మీరు పెనం కింద స్టవ్ వెలిగిస్తే మాత్రమే దాని మీద ఈగలు రాకుండా ఉంటాయి వేడిగా ఉన్నప్పుడు. ఒకరు వేడిగా లేకపోతే ఈగలు రావచ్చు, దోమలు రావచ్చు, ఏవైనా వాళ్తాయి దాంట్లో. అలాగే మన ఆత్మీయ జీవితంలో ఈ హృదయంలో బలిపీఠం కనుక మండుతూ ఉండకపోతే, ఈ బలిపీఠం ఆరిపోయినట్టుగా ఉంటే, లేదా మిలుకుగా ఉన్నట్లయితే సాతాను నీ కుటుంబంలోనికి, నీ సంఘంలోనికి, నీ వ్యక్తిగత జీవితంలోనికి ప్రవేశించేవాడు అల్లకల్లోలం చేయడానికి అవకాశం. అయితే మరి బలిపీఠం ఎలా మండాలి? పాతకాలంలో అయితే కట్టెలు వేసి వాళ్ళు మండించేవారు, లేకపోతే ఒక బలిపశువును పెట్టి మండించేవారు. ఇప్పుడు మనం పని చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే నీకు విశ్వాసం నీలో ఉంది కదా, ఆ విశ్వాసం అనే కట్టెని ప్రతిరోజు వాడుతూ ఉండాలి, ప్రతిరోజు దాన్ని నువ్వు నెమరు వేస్తూ ఉండాలి. లేదంటే మనకు పాతకాలంలో మన ఆంధ్రాకి కానీ ఇక్కడ కూడా పల్లెటూరులోకి వెళ్తే పొయ్యిలోని పుల్లలు పెట్టినప్పుడు కట్టెలు ఒక కట్టి పెడితే వెలగదండి, 2 పెడితే వెలగదు, 3, 4 పెడితే ఏమవుతుంది, పెద్ద మంట వస్తుంది. అప్పుడు వంట కూడా తొందరగా అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి అందరికీ స్టవ్లు అలవాటు కాబట్టి కట్టెల గురించి తెలియదు. అలాగే
వీళ్ళు ఏదైతే విశ్వసించి మా హృదయంలో నొచ్చుకున్నారంటే మొట్టమొదట కట్టి ఏంటి? విశ్వాసం అనే కట్టిని వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళు విన్నారు, వాక్యాన్ని విని విశ్వసించారు. విశ్వసించిన తర్వాత రెండో మాట చదువుదాం 38లో. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము చాలు, అక్కడ వరకు చాలు. మారు మనసు ఏంటి? మారు మనసు ఎప్పుడైనా ఏదో కొత్తగా ఉందంటే మనందరం క్రైస్తవులే కాబట్టి చాలాసార్లు నేను ఎప్పుడో పొందేశాను కదా, మళ్ళీ దీని గురించి ఏంటి మళ్ళీ మాట్లాడుతున్నాడు? నో. ఇప్పుడు చూడండి, నేను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు పౌడర్ రాసుకుని వచ్చాను, లేకపోతే ఇంకోటి ఏదో క్రీమ్ రాసుకుని వచ్చాను, లేకపోతే స్నానం చేసి వచ్చాను, కానీ మళ్ళీ మైలైపోతుందండి దేహం. అలాగే క్రైస్తవ జీవితంలో ఒకసారి నువ్వు మారు మనసు పొందిన తర్వాత ప్రతిరోజు మళ్ళీ మార్పు చెందుతూనే ఉన్నాడు. అందుకనే దావీదు జీవితం ద్వారా మనం గమనించవచ్చు. ఆయన ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దేవుని సన్నిధిలో కనబడ్డాడట. అంత మాత్రమే కదా, ఇంకొకసారి అంటాడు దినానికి 7 సార్లు నేను స్తుతించాను అంటాడు. అంత మాత్రమే కాదు, రాత్రంతా నా పడక కన్నీటితో. ఎందుకంటే ఏం పాపం చేశాడు ఆయన? ఏమైనా పాపం చేశాడా? ఎందుకంటే పగలంతా కూర్చుని ఆ రాజ్యంలో ప్రజలకైనా ఆ యొక్క పరిపాలన జరిగిస్తున్నప్పుడు ఎక్కడైనా నేను అన్యాయం చేశానేమో, ఎక్కడైనా తప్పు మాట్లాడానేమో. అందుకనే మనకు ఒక వాక్య భాగం ఉంటుంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక దాని గురించి మనసు మార్చుకుంటూ ఉండాలి. ఉదయం లేచిన తర్వాత ప్రభువా ఈ పగలంతా నన్ను నీ యొక్క కనుదృష్టిలో నేను ఉండగలిగినట్లు కృప చూపించు, లేకపోతే నేను ఎక్కడ కూడా చెడు మాట్లాడకుండా ఉండడానికి నాకు సహాయం చేయి. ఎందుకంటే ఆయన సహాయం చేయకపోతే మనం నడవలేము, ఆయన సహాయం చేయకపోతే మనం కూర్చోలేము, ఆయన సహాయం చేయకపోతే మనం మాట్లాడలేము. ఒకనొక దినాన నాకు నేనే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక 10 సంవత్సరాల క్రితం నేను మాట్లాడాలంటే నాకే భయంగా ఉండేది. అరే నేను వాక్యం చెప్పగలుగుతానా? ఇది మన శక్తి కాదండి. పరిశుద్ధాత్ముడు నీలో వస్తే, పరిశుద్ధాత్మని అనుభవం మనం పొందగలిగితే, లేకపోతే ఆయన రాజ్యం పట్ల మనకు కోరిక ఉంటే, లేదా నేను కూడా దేవుళ్ళో ఎదగాలి, అనేక మంది నేను వెలిగించాలి అని ఆలోచన మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడే నిలబెట్టుకొని వాడుకుంటా ఉంటాడు. అందుకని ఇక్కడ ఏమంటాడు? పేతురు ఆయన బలహీనుడే. ఇదే పేతురు యేసు ప్రభువు చనిపోకముందు ఏమన్నాడండి? ఆయన ఈయన ఎవరో నాకు తెలీదు. అయ్యో మరి ఇదేంటి ఇంత పెద్ద ప్రసంగం చేశాడు. ఫస్ట్ ప్రసంగంలో 3000 మంది మారారు కదా, తర్వాత ఏమైపోయింది? అవిశ్వాసం ఆయనలోకి వచ్చింది. ఎందుకంటే ఆయన కూడా శరీరంలో ఉన్నాడు కాబట్టి. అందుకనే గెత్సేమను తోటకి వెళ్ళినప్పుడు ప్రభు అంటాడు ఏమనంటే, ఆత్మ సిద్ధమై కానీ శరీరం బలహీనం కాబట్టి అయ్యా మెలకువని ప్రార్థన చేయండి రా నాయన అంటే వాళ్ళు నిద్రపోతే అలిసిపోయారు శరీరంలో. మనం కూడా చాలాసార్లు అలిసిపోయినప్పుడు ఈ రాత్రి ప్రార్థన ఏముందిలే, పొద్దున్న లేచినాక చేసుకుందాం. ఏమో పొద్దున్నకి లేస్తావా ఉంటావో లేదు తెలియదు కదా. ఏ క్షణంలో మనం దేవుని స్తుతించాలని నీకు ఆలోచన వచ్చిందో ఇదే మారు మనసు అంటే. ఎప్పుడైతే నువ్వు ఆ క్షణంలో చేయలేదనుకోండి, నీ పాత మనసు నీలో ఉన్నట్లు. ఎందుకంటే దేవుణ్ణి మనం కోరుకోవాలి, ఎక్కువసార్లు ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి, ఎక్కువసార్లు ఆయన మనం స్తుతిస్తూ ఉండాలి. ఆయన స్తుతించాలనే కోరిక నీలో వచ్చింది అని అంటే నువ్వు మనిషి మారిన మనిషి. ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దామంటే నీ మళ్ళీ